ఓం నమ శివాయ. గౌరవనీయులైన అందరికీ మా యొక్క నమస్కారములండి. మాది A to Z సేవ ట్రస్ట్ విశాఖపట్నం. ఈరోజు ఒక మంచి మెసేజ్ని మీకు పంపించాలనుకుంటున్నాం. అదేంటంటే, ప్రస్తుతం మన భారతదేశ జనాభా 147 కోట్ల చిల్లర. మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్య జరిగిన యుద్ధాల కారణంగా ఆర్థిక మాంద్యం స్టార్ట్ అవుతుంది. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. కాబట్టి ముందుకి గడ్డు కాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనందరం అలర్ట్ అయిపోదాం. ఆల్రెడీ మన మోడీ గారు చెప్పారు, మనం ఫాలో అవుదాం. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక యూనిటీ లేదు. మన కర్మ ఏంటంటే, ఐక్యరాజ్య సమితి బలంగా లేదు. అన్ని దేశాలు ఒక ఏకతాటిపై నడకుండా ఎవరికి నచ్చినట్టు వారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం వల్ల ఇదంతా జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి ఆర్థిక మాంద్యం మనం తట్టుకోవాలంటే నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మహిళలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఆల్రెడీ ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిన వారు అవ్వచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నవారు అవ్వచ్చు, ప్రైవేట్ సంస్థల్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్నవారు అవ్వచ్చు, అందరూ బాధ్యతగా ఉండండి. ఫుల్ క్వాలిటీగా వర్క్ చేయండి. ఆ సంస్థ బాగుండాలని పనిచేయండి. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్కి బలంగా సపోర్ట్ ఇవ్వండి. ఇలా ఎన్నో రకాలుగా మన భారతదేశ అభివృద్ధికి మనం పాటుపడినట్లయితే ఆటోమేటిక్గా మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడవచ్చు. అదేవిధంగా మన దేశం కూడా అభివృద్ధి చెందాలంటే ముందు మనందరం బాగుపడితేనే మన దేశం బాగుపడినట్లు లెక్క. ప్రతి పౌరుడు లేక పౌరురాలు సంకల్పం చేసుకోండి, ఈరోజు మేమందరం బిజీ అయిపోతామని. ఏదో ఒక ఆర్థిక మార్గం ఎంచుకొని, ఏదో ఒక వృత్తిని నేర్చుకుని ఫుల్ బిజీ అయిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి కుటుంబం బాగుపడితే మన దేశం బాగుపడినట్లు లెక్క. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఈ విషయం మీకు నచ్చినట్లయితే మిగిలిన వారందరికీ సెండ్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.